హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. కామాఖ్యాదేవి ఆలయ రహస్యం. అత్యంత శక్తివంతమైన ప్రదేశం. అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం. స్త్రీతత్వాన్ని, గొప్పదనాన్ని తెలియజేసే అద్భుత క్షేత్రం. అదే కామాఖ్య దేవాలయం. అస్సాంలోని నీలాచల్ కొండపై కొలువుదీరిన ఈ దేవాలయం కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత ప్రాంతంగా విరాజిల్లుతోంది. భక్తులతో అనునిత్యం పూజలందుకుంటూ అష్టదశ పీఠాల్లో ఒక్కటిగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో విశిష్టతల సమాహారమైన కామాఖ్య ఆలయ రహస్యం. ఇక్కడ జరిగే పూజా విధానం, ఇలాంటి ఆసక్తికర విషయాలు మీకోసం. వందల ఏళ్ల చరిత్ర గల కామాఖ్యాదేవి ఆలయం భారతదేశంలో ఉన్న అత్యంత మహిమాన్విత ప్రదేశాల్లో ఒకటి. అస్సాంలోని గువాహటికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో నీలాచల్ కొండలపై ఈ గుడి ఉంది. ఎన్నో శతాబ్దాల చరిత్ర ఈ క్షేత్రం సొంతం. క్రీస్తు శకం 1565లో కోచ్ వంశానికి చెందిన రాజు చిలరాయ్ కామాఖ్య ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్ర చెప్తోంది. కామాఖ్య ఆలయం ఆవిర్భావం వెనుక పురాణ గాథ దాగుంది. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమశివుణ్ణి అవమానిస్తాడు. దీంతో శివుడి భార్య దక్షుడి కూతురు అయిన సతీదేవి తీవ్రంగా కలత చెందుతోంది. మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న ముక్కంటి కోపోద్రికుడై అక్కడికి చేరుకుంటాడు. సతీదేవి దేహాన్ని ఎత్తుకొని ప్రళయ తాండవం చేస్తాడు. ఆయన ధాటికి సమస్త విశ్వం అంతమైపోతుందేమోనని అందరూ భయపడతారు. ఈ పరిస్థితుల్లో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు 108 భాగాలు 108 ప్రదేశాల్లో పడతాయి. అవే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. వాటిలో 51 క్షేత్రాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అందులో 18 పీఠాలు మరింత విశిష్టతను కలిగి ఉన్నాయి. ఆ శక్తి పీఠాల్లో ఒకటి కామాఖ్య దేవాలయం. కోరిన కోరికలు తీర్చే దేవతగా. కామం అంటే కోరిక అని అర్థం. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే దేవత కాబట్టి ఈ అమ్మవారిని కామాఖ్య అని పిలుస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడింది. అందుకే కామాఖ్యాదేవి ఆ రూపంలో కొలువుదీరింది. జీవుల పుట్టుకకు ఆధారమైనది, అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలో పూజలందుకుంటోంది. ప్రధాన ఆలయంలో 3 దేవతలుంటారు. వాళ్ళే కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి. గుడి ప్రాంగణంలో మరో 7 అమ్మవార్లు కూడా కనిపిస్తారు. కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ 10 మందిని దశమహావిద్యలు అని పిలుస్తారు. ప్రపంచాన్ని శాసించే 10 విద్యలకు వీళ్ళే ప్రతిరూపమని నమ్ముతారు. అంతేకాదు ఈ దేవతలకు నవగ్రహాలను అదుపులో పెట్టగలిగే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గ్రహ దోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ప్రత్యక్ష పూజలు జరుపుకుంటారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత, కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా జూన్లో అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసివేస్తారు. దానికన్నా ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఋతుస్రావం పూర్తయిన తర్వాత 4వ రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచి మేళా అనే పండుగను నిర్వహించి ఋతుస్రావం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. ఇక అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు. దీన్ని అంగోదకం అని పిలుస్తారు. కామాఖ్య ఆలయంలో వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయి. జంతు బలులు కూడా ఉంటాయి. ఎన్నో మహిమలున్న గుడి కాబట్టే ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముందుగా గువాహటికి చేరుకొని అక్కడి నుంచి కామాఖ్య ఆలయానికి వెళ్తారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.